హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే అండర్లో ఉన్నటువంటి రైట్స్ లిమిటెడ్ సంస్థల నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్స్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయకుండా కేవలం మీకు క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేసి ట్రైనింగ్ అయితే పిలుస్తూ ఉన్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. కాబట్టి ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా వీడియో నెట్వర్క్ చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే ఆల్రెడీ మనకి ఇప్పుడు వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. మీకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, మన క్వాలిఫికేషన్ ఎన్ని మార్కులు రావాలి, ప్రతిదీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని నెట్వర్క్ చూస్తుండండి. వీడియోని చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయడం పడదు. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు రైటర్స్ లిమిటెడ్ సంస్థ నుంచి చేసినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన డేట్ వచ్చేసి మనకు November 17, 2025 మనకు ఈ నెల 17వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు December 5, 2025 మనకు నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు అప్లై చేసుకునే టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ముందుగా వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ వాళ్ళకు పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నాయి, డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళకు ఉన్నాయి, అదేవిధంగా ఐటీ ట్రేడ్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ముందుగా వచ్చేసి ఐటీ ట్రేడ్ చేసినటువంటి వాళ్ళకు 57 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సివిల్కి వచ్చేసి 5, మెకానికల్కి 23, ఎలక్ట్రికల్కి వచ్చేసి 28, అదర్ ట్రేడ్స్ వచ్చేసి 1 అయితే ఉంది. అదర్ ట్రేడ్స్ వచ్చేసి మనకు వెల్డర్ కానీ, ఫిట్టర్ కానీ, టర్నర్ కానీ, ప్లంబర్ కానీ ఏదో ఒక విభాగం అనమాట. ఇక ఓవరాల్గా మనకి నోటిఫికేషన్ 252 పోస్టులు అయితే అంటే స్లీడ్స్ అయితే అలాట్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక డిప్లొమా ఆస్పిరెంట్స్ ఎవరుతున్నారో సివిల్ విభాగానికి 11, ఎలక్ట్రికల్కి వచ్చేసి 20, మెకానికల్కి 15, కెమికల్ లేదా మెటలాజికల్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా డిప్లొమా వాళ్ళకు 49 అనమాట. ఇక నెక్స్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేసి మనకు నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకు 36 పోస్టులు అయితే ఉన్నాయి. ఫైనాన్స్ విభాగంలో 20, హెచ్ఆర్ విభాగంలో 10 పోస్టులు అయితే ఉన్నాయి అనమాట. ఇక నెక్స్ట్ మనకు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళకు వచ్చేసి సివిల్ వచ్చేసి 28, ఆర్కిటెక్చర్ వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్కి వచ్చేసి 37, సిగ్నల్ అండ్ టెలికామ్కి 4 పోస్టులు, అదేవిధంగా మెకానికల్కి 31, కెమికల్ లేదా మెటలాజికల్కి 8. ఓవరాల్గా మనకు 110 అయితే ఉన్నాయన్నమాట గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విభాగానికి. అయితే పక్కనే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకు కూడా ఖాళీలు అయితే మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ అయితే మనకి ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే అండర్లో ఉన్నటువంటి రైటర్స్ లిమిటెడ్ సంస్థలో ఉన్నటువంటి అప్రెంటిస్షిప్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్షిప్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. అప్రెంటిస్షిప్ అంటే ఏంటంటే మనకు 1 year వరకు వాళ్ళే ట్రైనింగ్ అయితే ఇస్తారు. పర్ మంత్ మనకు స్టేఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. స్టేఫండ్ అంటే మనకు శాలరీ టైప్ అనమాట. పర్ మంత్ అది 1 year వరకు ఇస్తారు. అండ్ 1 year తర్వాత మనకు అప్రెంటిస్షిప్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం ఇంటికి అయితే రావాల్సి ఉంటుంది. అయితే అప్రెంటిస్షిప్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే మనకు అప్కమింగ్ ఏవైతే రైల్వే నోటిఫికేషన్ వస్తాయి కదా వాటిలోనే మనకు అప్రెంటిస్షిప్ చేసినటువంటి వాళ్ళకు మంచి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు ఇప్పుడు చేసినట్టు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ చేస్తున్నట్టు అంటే క్వాలిఫికేషన్ వాళ్ళకు పర్ మంత్ మీకు స్టైఫండ్ 14,000 అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకు నాన్ టెక్నికల్, నాన్ గ్రాడ్యుయేట్, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అయితే మనకు ఈ విధంగా డివైడ్ చేశారు కదా. ఇక్కడ ఇంజనీరింగ్ డిగ్రీకి వచ్చేసి బీఈ కానీ, బీటెక్ కానీ, ఆర్ట్స్ అయితే చేస్తుందో 4 years ఫుల్ టైం డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 110 పోస్టులు అయితే ఉన్నాయి వీళ్ళకు. నెక్స్ట్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకు వచ్చేసి గ్రాడ్యుయేట్లో మనకు బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ 3 years గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కూడా 36 పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు డిప్లొమా అప్రెంటిస్షిప్ అనమాట. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో 12,000 మీకు పర్ మంత్ స్టేఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది 1 year పాటు. ఇంజనీరింగ్ డిప్లొమా 3 years ఫుల్ టైం ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళకు 49 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్ వచ్చేసి మనకు ఎవరైతే ఐటీ స్టూడెంట్స్ ఉంటారో కదా వాళ్ళనమాట. వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 10,000 అయితే మీకు స్టేఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఐటీఐ పాస్ అవుట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీలో మీకు ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా మనకు వేకెన్సీ డీటెయిల్స్లో ఏ ట్రేడ్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయనేది ఆ ట్రేడ్లో మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 57 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకు ఈ నోటిఫికేషన్ 252 వేకెన్సీ అని మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ కిందనే మెన్షన్ చేశారు చూసుకున్నట్టయితే
క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై ఫర్ ది అబౌవ్ వేకెన్సీస్. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటారో కదా, అప్లై చేసిన తర్వాత మీకు ఏంటంటే మీకు వచ్చినటువంటి మీ ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్లిస్ట్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు అనమాట. కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది మీకు. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే దేర్ విల్ బి నో రైటింగ్ టెస్ట్, అదేవిధంగా అవర్ ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. మీకు ఎలాంటి రైటింగ్ టెస్ట్ అంటే ఎగ్జామ్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూ కానీ కండక్ట్ అయితే చేయము అని చెప్తా ఉన్నాడు. మీకు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్లిస్ట్ చేస్తారు. షార్ట్లిస్ట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు సెలెక్ట్ అయితే చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు మినిమం క్వాలిఫై మార్కులు చూసుకుంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఏజ్ లిమిట్ కానీ లేకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనకు నవంబర్ 17, 2025 ఆ డేట్కి అయితే మనం కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది మనకు 24 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 24 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే ఇక్కడ ఎవరైతే డిగ్రీ కానీ అంటే గ్రాడ్యుయేట్ వాళ్ళు కానీ డిప్లొమా స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు NATS వెబ్సైట్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్లోన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతుందో NATS.education.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఒకవేళ ఎవరైతే ఐటీ స్టూడెంట్స్ ఉంటారో కదా, ఐటీఐ పాస్ అవుట్ వాళ్ళు NAPS వెబ్సైట్లో మీరు నేషనల్ మనకు అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ అని apprenticeshippindia.gov.in అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీరు ముందుగా మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఏంటంటే అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీ అని ఒక ఓపెనింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి RITES లిమిటెడ్ మనకు రైట్స్ లిమిటెడ్ అని దానికి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిందంటే ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ మనకు చూపిస్తుంది. అక్కడ పక్కనే మీకు అప్లై అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ మనకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ నెల 17వ తేదీ నుంచి మీకు లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ డేట్ నుంచి మీరు అయితే అప్లై చేసుకోండి మీరు. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి రైట్స్ లిమిటెడ్ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్‌షిప్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు జస్ట్ ఈ రోజైతే రావడం జరిగిందన్నమాట. నవంబర్ 13వ తేదీ నుంచి. అండ్ మనకు అప్లికేషన్ మనకు నవంబర్ 17న స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.